పగ్గాలు ఎవరికి? కేటీఆర్ అరెస్ట్ తర్వాత కేసీఆర్ రంగంలోకి దిగేనా? అంత సినిమా లేదు. కేటీఆర్కు తెలుసు, కేసీఆర్కు తెలుసు, మేము 10 సంవత్సరాల్లో తెలంగాణ విధ్వంసం చేసినాం, ఇప్పుడు నేను రంగంలో దిగితే అన్ని స్కామ్లు కూడా బయటకి ఇస్తాడు రేవంత్ రెడ్డి. సో చూద్దామన్నట్టుగా కేసీఆర్ పోయి ఫామ్ హౌస్లో తాయి పంట ఉన్నాడు. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఏమవుతుంది, కవిత ఆల్రెడీ ఒక 155 రోజుల పాటుగా తిహార్ జైలుకు వెళ్ళి రావడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ తన వంతు పాత్రగా ఆయన కూడా జైలుకి వెళ్ళడానికి చెంచల్గూడ జైలా, లేకపోతే చెర్లపల్లి జైలా, లేకపోతే ఈడి దిక్కుడుగా ఉంటే తిహార్ జైలా, మొత్తానికైతే ఈ 3 జైల్లో ఏదో ఒక జైలుకు కేటీఆర్ ఒక 6 నెలల పాటు పోయేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ క్రమంలో హరీష్ రావు చాలా పార్టీని టేక్ ఓవర్ చేయడానికి, పార్టీని కబ్జా చేయడానికి, పార్టీని తన ఆధీనంలోకి తీసుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు ముమ్మరం చేసిండు. ఇది గతంలోనే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఈ కేటీఆర్ని ఎట్లయినా అరెస్ట్ చేస్తారని తెలిసే ఈరోజు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కీలకమైన నాయకులు ఎవరుతున్నారో వారంలో 2-3 రోజుల పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే గడిపి కొంతమంది నాయకులను కూడా అక్కడ పిలిపించుకొని మొత్తానికి వాళ్ళతో చాలా సరదాగా లీడర్ అంటే ఇట్లే ఉంటాడు అనే విధంగా వాళ్ళని మచ్చిక చేసుకొని ప్లాన్ చేసిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే పని చేస్తా ఉన్నాడు హరీష్ రావు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ ఒకసారి అరెస్ట్ అయితే కనుక ఆ పార్టీ యొక్క బాధ్యతలు హరీష్ రావు తీసుకుంటాడా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. కబ్జా చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాడు, దాన్ని ఆధీనం తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాడు, అందులో నో డౌట్. అయితే ఈ క్రమంలో కవిత రంగంలోకి దిగింది. ఎక్కడ హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని కబ్జా చేస్తాడనో లేకపోతే ఇంకే వేరే కారణాలు కావచ్చు, మొత్తానికైతే కవిత రంగంలోకి దిగింది, కొంత దూకుడుగా ముందుకు పోతా ఉంది. సో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతాడే పక్కన పెడితే చిచ్చ పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ ఎవరి వర్షం కాబోతున్నది? హరీష్ రావు వర్షం కాబోతున్నదా లేకపోతే కవిత వర్షం కాబోతున్నదా అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కవిత యాక్టివ్ అయ్యేందుకు ప్లాన్, ఇప్పటికే జాగృతి పేరుతో ప్రోగ్రామ్స్ హరీష్ కు ఆఖరి ఛాన్స్ దక్కేనా అంటూ చూస్తా ఉన్నాం. సో బీఆర్ఎస్ ఇప్పటికే పీకలోతు కష్టాల్లో కూరుకుపోయింది. గత 10 ఏళ్ల కాలంలో అధికారం అడ్డం పెట్టుకొని సాగించినటువంటి అరాచకం అంతా ఇంత కాదు. అయితే తాజాగా ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంతో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. దాదాపు 1-2 రోజుల్లోనే కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయంగా మారింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులను కలవరం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి నేటి వరకు బీఆర్ఎస్ బాధ్యతలు భుజాన మోస్తున్నట్టుగా కనిపించినటువంటి కేటీఆర్ జైలుకి వెళ్తే పార్టీ పగ్గాలు ఎవరి చేతికి వెళ్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. కష్టాల ఊబిలోకి కేటీఆర్, అది అందరికీ తెలిసిన విషయమే. సో కష్టాల ఊబిలోకి కేటీఆర్ కాదు, మొత్తం కష్టాల ఊబిలో కల్వకుంట్ల కుటుంబం అంటే ఇంకా చాలా బాగుంటుంది.